గైస్ నేనైతే ప్రెజెంట్ ఇప్పుడు మీతో లాస్ట్ వీడియోలో చెప్పినట్టు 5 జియోగ్రాఫికల్ రీజన్స్ ఆఫ్ వరల్డ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో యాజ్ ఐ సెడ్ నేను రఫ్గా మీకు టాపిక్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసి నోట్స్ అయితే షేర్ చేస్తాను. సో యూ కెన్ సీ దిస్ ఈజ్ మై బుక్. ఈ బుక్లోనే మీకు అన్ని ఆన్సర్స్ ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసి ఇది వరల్డ్, ఓకే. సో ఇది వరల్డ్ మ్యాప్. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ మనకు వరల్డ్ని వచ్చేసి 5 పార్ట్స్లో సిక్స్ కింగ్డమ్స్లో డివైడ్ చేశారు. ఎవరు డివైడ్ చేశారంటే రొనాల్డ్ గూడ్, ఓకే. రొనాల్డ్ గూడ్ హ్యాస్ డివైడెడ్ ద వరల్డ్ ఇంటూ 6 కింగ్డమ్స్. సో ఎలా డివైడ్ చేశారు అండ్ ఏంటి అనేది ఈ 5 జియోగ్రాఫికల్ రీజన్స్, ఓకే. 5 జియోగ్రాఫికల్ రీజన్స్ అయితే ఉంటాయి. సో 6 కింగ్డమ్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి బోరియల్ కింగ్డమ్. సో ఇది వచ్చేసి బోరియల్ కింగ్డమ్. సో ఈ బోరియల్ కింగ్డమ్లో ఏంటంటే ఆర్కిటిక్ పోర్షన్స్ ఆఫ్ యురేషియా అండ్ అలాగే నార్త్ అమెరికా ఉంటాయి. నార్త్ అమెరికా అండ్ యురేషియా మొత్తం కూడా ఈ బోరియల్ కింగ్డమ్లో ఉంటాయి. అండ్ అలాగే ఈ రెండు కూడా లైక్ ఈ యురేషియా అండ్ అలాగే ఈ నార్త్ అమెరికా రెండు కూడా అట్లాంటిక్ ఓషియన్తో డివైడ్ అయి ఉంటాయి. అండ్ ఇక్కడ ఏ ఫ్యామిలీస్ ఉన్నాయి, ఫ్యామిలీస్ ఇన్ ద సెన్స్ ప్లాంట్ ఫ్యామిలీస్, ఓకే, నాట్ ఆర్ పీపుల్ ఫ్యామిలీస్. సో ప్లాంట్ ఫ్యామిలీస్ ఏవి ఫ్యామిలీస్ ఉన్నాయనేది రోసేసియా, అపియేసియా, బ్రాసియేసియా అండ్ ఇంకా ఉన్నాయి. అండ్ ఇంకా దీంట్లో ఎన్ని రీజియన్స్ అగైన్ డివైడ్ అయి ఉన్నాయి, ఏ ఫ్లవర్ ప్లాంట్స్ ఉన్నాయి అనేది మొత్తం కూడా బోరియల్ కింగ్డమ్ 1 నోట్స్లో ఉంటుంది, ఓకే. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ కింగ్డమ్ వచ్చేసి పాలియోట్రోపికల్ కింగ్డమ్. సో ఈ పాలియోట్రాపికల్ కింగ్డమ్లో ఏంటి అంటే ఇట్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ ఆఫ్రికా, ఓకే. ఆఫ్రికాలో ఇది ఎక్స్టెండ్ అయి ఉంటుంది. నార్థన్ అండ్ సౌదర్న్ ఎడ్జెస్ ఆఫ్ అరేబియన్ పెనిన్సులా అండ్ దెన్ ఇండియా అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా అండ్ ఈస్ట్వర్డ్ ఇంటూ పాసిఫిక్. ఈ కింగ్డమ్లో ఏంటంటే కామన్ ఫ్యామిలీస్ పాండినేసియా అండ్ నెపెంథేసియా ఉంటాయి. సో యూ కెన్ సీ పాలియోట్రాపికల్ వచ్చేసి సెకండ్ కింగ్డమ్. సో మీరు ఇది క్లియర్గా వినండి, మీకు అర్థమైందా లేదా అనేది నేను లాస్ట్లో కాదు జస్ట్ ఈ వరల్డ్ మ్యాప్ ఎక్స్ప్లెయిన్ చేసే టాపిక్ తర్వాత నేను మీకు క్వశ్చన్ అడుగుతా. సో క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయగలిగితే మాత్రం మీకు వీడియో అర్థమైనట్టు. సో లెట్స్ సీ ఎంతమందికి వీడియో అర్థమైందని, సో దట్ నేను కూడా నా టీచింగ్లో ఏమైనా ఇంప్రూవ్ చేసేది ఉంటే ఐ విల్ ఫాలో దట్, ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు నియోట్రాపికల్ కింగ్డమ్. థర్డ్ వన్ వచ్చేసి నియోట్రాపికల్ కింగ్డమ్. సో ఈ కింగ్డమ్లో ఏంటంటే సదరన్ టిప్ అండ్ సౌత్ వెస్టర్న్ టిప్స్ ఆఫ్ సౌత్ అమెరికా, సెంట్రల్ అమెరికా అండ్ మెక్సికో ఉంటాయి. దీంట్లో మనకు 47 ఫ్యామిలీస్ అండ్ 3000 జెనెరా ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉంటాయి. సో దీంట్లో మెయిన్గా బ్రోమిలేసియా, క్యాక్టేసియా ఇవన్నీ కూడా ఈ నియోట్రాపికల్ కింగ్డమ్లో ఉంటాయి. అండ్ దెన్ ఆ తర్వాత చాలా చిన్న కింగ్డమ్ ఏది అంటే సౌత్ ఆఫ్రికన్ కింగ్డమ్. ఇక్కడ డాట్ కనిపిస్తుంది కదా, దిస్ కింగ్డమ్ ఈజ్ నేమ్డ్ యాజ్ సౌత్ ఆఫ్రికన్ కింగ్డమ్ విచ్ ఈజ్ ఆ 4th కింగ్డమ్. సో దీంట్లో ఏంటంటే సౌతర్న్ అండ్ సౌత్ వెస్టర్న్ టిప్ ఆఫ్ ఆఫ్రికా, సదరన్ అండ్ సదరన్ వెస్ట్ టిప్ ఆఫ్ ఆఫ్రికా మొత్తం కూడా సౌత్ ఆఫ్రికన్ కింగ్డమ్లో ఉంటాయి. దీంట్లో 11 ఫ్యామిలీస్ అండ్ 500 జెనెరా ఉంటాయి. సో మీరు ఇవి సింపుల్గా నేను చెప్పే ఈ వర్డ్స్ మీరు సింపుల్గా నోట్ డౌన్ చేసుకొని జస్ట్ వీటినే సెంటెన్స్ ఫార్మేషన్ చేసి నోట్స్ రాస్తే సరిపోతుంది. ఇది వచ్చేసి స్మాలెస్ట్ 5 జియోగ్రాఫిక్ కింగ్డమ్, ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకు ఆస్ట్రేలియన్ కింగ్డమ్ విచ్ ఈజ్ ఆ 5th కింగ్డమ్. సో ఇది వచ్చేసి పాలియోట్రాపికల్ నుంచి షార్ప్లీ డిస్ట్రిక్ట్ అయి ఉంటుంది. దీంట్లో రెయిన్ ఫారెస్ట్ బయోమార్క్స్ అకర్ అవుతూ ఉంటుంది. వుడ్లాండ్స్ ఆఫ్ యూకలిప్టస్ ఉంటాయి దీంట్లో చాలా ఎక్కువగా. ఈస్టర్న్ థర్డ్ ఆఫ్ కాంటినెంట్ మొత్తం కూడా ఈక్వలిప్టస్ ఉంటాయి. అండ్ 19 ఫ్యామిలీస్ అండ్ 500 జీనర్ ఆఫ్ ఎండమిక్ ఈ కింగ్డమ్లో ఉంటాయి. కామన్ ప్లాంట్స్ వచ్చేసి యూకలిప్టస్, అకేసియా, క్యాసురినా ఇవి కూడా మనకు ఆస్ట్రేలియన్ కింగ్డమ్లో ఉంటాయి విచ్ ఇస్ ఆ 5th కింగ్డమ్. అండ్ లాస్ట్ అంటార్కిటిక్ కింగ్డమ్. సో ఇదేంటంటే సదరన్ టిప్ అండ్ సౌత్ అమెరికా ఎక్స్టెండింగ్ సమ్ డిస్టెన్స్ నార్త్ అలాంగ్ విత్ సబ్ అంటార్కిటిక్ ఐలాండ్స్ ఆఫ్ న్యూజిలాండ్ అండ్ అంటార్కిటిక్. సో ఇక్కడ 500 జీనర్స్ అయితే కామన్గా ఉంటాయి. ఇది కోల్డ్ టోలరెంట్ ప్లాంట్స్ దీంట్లో ఉంటాయి. అండ్ ఇక్కడ మనకు వచ్చేసి నోథోఫాగస్ డిక్సోనియా అనేది ఈ రీజియన్లో ఎక్కువగా ఉంటుంది, ఫ్లోరల్ రీజియన్లో.
సో కామన్ ఫ్యామిలీ ఏంటంటే ఇక్కడ మనకు ట్రైబలేసియా అండ్ హెక్ట్రోలేసియా. సో ఇది అయితే బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ ఫైటోజియోగ్రఫికల్ రీజన్స్ ఆఫ్ వరల్డ్. సో యూ కెన్ సీ ద నోట్స్. సో నోట్స్ కూడా నేను మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో రొనాల్డ్ గూడ్ హ్యాస్ డివైడెడ్ దీస్ వరల్డ్ ఇంటూ 6 kingdoms. ఫస్ట్ వచ్చేసి బోరియల్ కింగ్డమ్, Paleotropical Kingdom and Neotropical Kingdom, South African Kingdom, Australian Kingdom, Antarctic Kingdom. So Boreal Kingdom lo entante it includes the temperate to Arctic portions of Eurasia and North America. Eurasia and North America ఉంటుంది దీంట్లో. మీరు ఈ వరల్డ్ మ్యాప్ని గుర్తుపెట్టుకొని మీరు రఫ్గా మీరు మొత్తం రాసేయచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, వరల్డ్ మ్యాప్ని కూడా మీరు అక్కడ డ్రా చేస్తే ఇంకా మీకు బెనిఫిషియల్ అయితే ఉంటుంది. సింపుల్ వేలో డ్రా చేస్తే సరిపోతుంది. లైక్ ఈ మ్యాప్ అదంతా కూడా వేయాల్సిన అవసరం ఉండదు. చాలా రఫ్గా లైక్ ఆఫ్రికా తెలుసు మనకు, కొంచెం ఇండియా ఏషియన్ కాంటినెంట్ వచ్చేట్టు, కొంచెం అమెరికా కాంటినెంట్. సో ఇలా రఫ్గా డ్రా చేసి ఈ బార్డర్స్ అనేవి నీట్గా పెట్టండి. లైక్ ఇంతవరకు బోరియల్, ఇది నియోట్రాపికల్, ఇక్కడ లైన్ డ్రా చేస్తే ఇది నియోట్రాపికల్, ఇది పెలియోట్రాపికల్, కింద ఒక డ్రా చేసి అంటార్కిటికా, ఇక్కడ డ్రా చేసింది వచ్చేసి ఆస్ట్రేలియన్ కింగ్డమ్. సో ఇలా రఫ్గా మీరు ఈ డయాగ్రామ్ వేస్తేనే మీకు ఒక 3 marks 4 marks వేస్తారు. అండ్ మీ నోట్స్ అస్సలు చెక్ చేయరు, మీరు ఏం రాశారు ఆన్సర్స్ అనేది. ఐ కెన్ అష్యూర్ యూ చెక్ చేయరు. మీరు డ్రాయింగ్ వేస్తే ఏ క్వశ్చన్కైనా నోట్స్ చాలా వరకు చాలా రఫ్గా చెక్ చేస్తూ వెళ్తారు. సో దట్ ఓన్లీ 1 mark తీస్తారు, లేదా 4 mark తీసేసి 10 వేసేస్తారు. ఓకే, సో దట్స్ హౌ ద కరెక్షన్ గోస్. దీస్ టూస్ ఆర్ సెపరేటెడ్ బై అట్లాంటిక్ ఓషన్ అండ్ ది బెరింగ్ స్ట్రైట్. సో ఇక్కడ ఈ రెండు కూడా యూరేషియా అండ్ ఇంకా నార్త్ అమెరికా రెండు కూడా అట్లాంటిక్ ఓషన్తో సెపరేట్గా ఉంటుంది, విచ్ ఇస్ వెరీ కామన్, everyone knows. In this zone popular families ఏముంటాయంటే బెతులేసియా, బ్రెసియేసియా, రోసేసియా, పియేసియా, బ్రేసియా, ranunculaceae and saxifrancia are common. This kingdom is divided into 8 regions. Flowering plants are poor in diversity in Arctic and subarctic regions, but cryptogams in this region show high diversity. So this is all about roughly. And paleotropical, ఇది వచ్చేసి ఆఫ్రికా ఎక్స్క్లూడింగ్ స్ట్రిప్ along the north and southern edges. సో ఇది మొత్తం కూడా ఇది మొత్తం కూడా పలియోట్రాపికల్ ఆఫ్రికన్ రీజియన్ అయితే ఉంటుంది. and then Arabian Peninsula, India and Southeast Asia towards into the Pacific. In this kingdom, common families are Panaceae and Nepenthaceae. And Neotropical lo, so ee part lo idi enti manaku telisinde kada America. It covers all but extreme southern tip and southern west tips of South America, Central America and Mexico. In these 47 families and 3000 genera of flowering plants ఉంటాయి. and some families includes Bromelaceae and Cactaceae are confirmed to this kingdom. South African Kingdom, సో ఇది సౌత్ ఆఫ్రికన్ కింగ్డమ్. సో దీంట్లో ఏముంటాయి అనేది కూడా చూద్దాం. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ది సదరన్ అండ్ సౌత్ వెస్ట్ స్ట్రిప్స్ ఆఫ్ ఆఫ్రికా, ద ఏరియా అరౌండ్ ద కేప్ ఆఫ్ గుడ్ హోప్. 11 families and 500 genera అయితే ఈ కింగ్డమ్లో ఉంటాయి. ఇది స్మాలెస్ట్ ఫైటోజియోగ్రాఫిక్ కింగ్డమ్ అమాంగ్ ది ఆల్ 6. ఆస్ట్రేలియన్ కింగ్డమ్లో ఇట్ ఈస్ షార్ప్లీ distinct from Paleotropical. Rainforest biomass occurs along the eastern seaboards. Woodlands of eucalyptus. ఆస్ట్రేలియన్ కింగ్డమ్లో మెయిన్గా యూకలిప్టస్ యొక్క వుడ్లాండ్స్ అంటే యూకలిప్టస్ ట్రీస్ చాలా వరకు ఉంటాయి. ఈస్టర్న్ థర్డ్ ఆఫ్ కాంటినెంట్ అంటే ఒక సర్కిల్ గీసి దాంట్లో థర్డ్ పార్ట్ మొత్తం కూడా యూకలిప్టస్ ప్లాంట్సే ఎక్కువగా ఉంటాయనేసి అర్థం. 19 families and 500 genera are endemic in this region. And common plants ఏంటంటే యూకలిప్టస్, అకేసియా అండ్ క్యాసురీనియా. Antarctic Kingdom. So this is the Antarctic Kingdom. It includes southern tip of South America, and then extending some distance north along the Chilean coast, New Zealand and Antarctic and subantarctic island. ఇక్కడ మనకు బేసిక్గా ఇక్కడ ఏవే ఉంటాయి, యురేషియా అండ్ అమెరికా ఉంటాయి, ఇది ఆఫ్రికా, ఇది సౌత్ అమెరికా, ఇది ఆస్ట్రేలియా. సో ఇవి మనకు రఫ్గా తెలుసు కాబట్టి అవి ఇంక్లూడ్ చేస్తూ కొంచెం సెంటెన్స్ ఫార్మేషన్ చేసేయాలి, దట్స్ ఆల్. ఓకే, ఇంకా ఇక్కడ మనకు 500 genera అయితే కామన్గా ఉంటాయి. కోల్డ్ టాలరెంట్ ప్లాంట్స్ అంటే ఎక్కువగా ఇక్కడ మనకు కోల్డ్ చలి ఎక్కువ ఉన్న ప్లేసెస్లో బ్రతికే ప్లాంట్స్ ఎక్కువ మనకి ఇక్కడ కనిపిస్తాయి.
మోస్ట్ ప్రీడామినెంట్ జెనర్ ఏంటంటే నోథోఫాగస్ డిక్సోనియా ఈ రీజియన్లో ఎక్కువ ఉంటుంది. కామన్ ఎండమిక్ ఫ్యామిలీస్ ఏంటంటే ట్రైబలేసియా అండ్ హెక్ట్రోలేసియా. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ రఫ్గా 5 జియోగ్రాఫికల్ రీజన్స్ ఆఫ్ వరల్డ్ ఇది. సో ఇప్పుడు నేను అడగబోయే క్వశ్చన్ ఏంటంటే ఈ మ్యాప్లో, ఈ వరల్డ్ మ్యాప్లో మన ఇండియా ఎక్కడుందో మనకు తెలుసు. మన ఇండియా ఏ కింగ్డమ్ కిందకి వస్తుందో కింద కమెంట్ చేయండి. దట్స్ ఆల్ ఐ వాంట్ టు ఆస్క్ అబౌట్ దిస్ వీడియో. సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి 5 జియోగ్రాఫికల్ రీజియన్స్ ఇన్ ఇండియా షేర్ చేస్తాను. సో యాక్చువల్గా ఈ వీడియోలోనే నేను ఇంక్లూడ్ చేద్దాం అనుకున్నా, బట్ ట్రస్ట్ మీ చాలా పెద్దగా ఉంది, నోట్స్ పెద్దగా ఉంది, బట్ ఎక్స్ప్లెనేషన్ నేను షార్ట్ చేసే చెప్తాను. సో అది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో యూ కెన్ టేక్ ద నోట్స్, స్క్రీన్ షాట్ అయితే మీరు ఇలా చేసుకోండి. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. సో స్క్రీన్ షాట్ ఇలా తీసుకొని మీరు సేవ్ చేసి పెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే. అండ్ వన్ మోర్ థింగ్, డోంట్ ఫర్గెట్ టు డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.